మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 ఫిబ్రవరి మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ మాసంలో ప్రత్యేకంగా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషము వారికి 12లో శని ఉన్నాడు అనే ఒక ఇది ఉంది. అది కొంచెం వాళ్ళు అర్థం చేసుకుని ముందుకెళ్తే కనుక ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో 2 సార్లు అంటే దాదాపుగా మనకి ఫిబ్రవరి స్టార్టింగ్లో 4 గ్రహాస్ కూటమితో ఉంటుంది. ఆల్రెడీ జనవరిలో ఒకసారి 5 గ్రహ కూటమి అయిపోయింది మేషం వరకు దశమంలో. ఏకాదశంలో ఫిబ్రవరిలో మళ్ళీ 5 గ్రహ కూటమి వస్తుంది. అంటే 10th అండ్ 11th హౌజెస్లో చతుర్గ్రహ పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి. అలాగే మనకి పంచమంలో కేతు, 3లో గురువు ఉన్నాడు. ఈ ప్లానటరీ పొజిషన్స్ పరంగా అసలు ఫిబ్రవరి మాసంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఎప్పుడూ కూడా మనం ఈ రాశి ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే వాట్ ఈస్ ద వే. జ్యోతిష్యము అంటే జ్యోతి, వెలుగు. మీరున్నారు, తిరుపతి వెళ్ళాలి. తిరుపతి వెళ్ళాలంటే మీకు అసలు ఎటు మార్గం తెలియాలి. నేను కారు ఉంది, ప్రయాణం చేస్తున్నా, వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళరు. వాట్ ఈస్ ద రూట్ అన్నమాట. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషం వారికి మనిషి ఆవేశంగా కనబడ్డా మనసు వెన్నపూస అంటారు మేషం వాళ్ళు. చూడటానికి ఆవేశం, కోపం, వీరికి ఇంత పొగరు అది ఇది అనిపిస్తుంది. కానీ ఎవరికైనా ఏదైనా వస్తే ఫస్ట్ కదిలే వాళ్ళు మేషం వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. అరే అవునా అని. అంటే మనసు కూడా అట్లా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పూర్వజన్మ కర్మ అనేది ఒకటి ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఆ ప్లేస్ని యాక్టివ్ చేసేవాడు గురువు అయ్యాడు. ఇప్పుడు అది కూడా నెగిటివ్గా యాక్టివ్ చేస్తున్నాడు. అందుకని నేనేం చెప్తానంటే వీళ్ళకి ఇప్పుడున్న కండిషన్లో కొంచెం ఈ నెల కూడా వీళ్ళు ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆలోచనా స్థానం అని ఉంది. ఆలోచనా స్థానంలో కేతు ఉన్నాడు. చిత్ర విచిత్ర గ్రహము అంటారు కేతుని. మ్యాజికల్ ప్లానెట్ అంటారు. మ్యాజికల్ ప్లానెట్స్ ఎప్పుడైనా పంచమంలో ఉంటే అంతే స్పాంటేనియస్గా పాజిటివ్ ఫలితం వస్తుంది, నెగిటివ్ ఫలితం వస్తుంది. సడన్గా ఒక్కోసారి మనకి పూరి జగన్నాథ్ గారు చూడండి, అప్పటికప్పుడు సీన్ సెట్ చేస్తానండి, దానికి ఏం ప్లానింగ్ ఉండదు అంటాడు. అది ఒక్కోసారి సూపర్ డూపర్ హిట్స్ అవ్వచ్చు, ఒక్కోసారి ఫ్లాప్ అవ్వచ్చు. సో 2 వైపులు ఉన్న కత్తి లాంటిది కేతు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి పంచమంలో కేతు ఉన్నందుకు. అయితే మనం 12వ స్థానంలో శని, ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఏలినాటి శని 3 స్టేజ్లు ఉంటుందండి. 12 రాశి లేదా 2వ స్థానం. ఇది ఖర్చు స్థానంలో ఉంది, ఇన్వెస్ట్మెంట్ స్థానంలో ఉంది, విదేశీ స్థానంలో ఉంది. అందుకని ఏంటంటే కంపల్సరీ అయి కర్మరా బాబు, నా కర్మ నేను పెట్టాల్సి వచ్చింది అంటాను చేశారు. అలా కర్మ వల్ల ఖర్చు తప్పక పెట్టాల్సిన పరిస్థితి రావడం. అది హెల్త్ అనుకోండి, కంపల్సరీ వాడు ఇంట్లో వాడు ఒకడు గోల్ చేస్తుంటాడు, నాకు ఈ ఫోన్ కావాల్సిందే, నాకు ఈ కార్ కావాల్సిందే, నాకు ఈ డ్రెస్ కావాల్సిందే, నేను ఫ్రెండ్స్తో పాటు అక్కడికి వెళ్ళాల్సిందే అంటూ ఉంటారు. తప్పక ఇంక పెడతాం. లేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం 11th లార్డ్ గడుగుదు కదా, అందుకని. లేదా ఒక జాబ్ వెతుక్కోవడం కోసం. ఎందుకంటే మేషం వారికి జాబ్ విషయంలో ఈ మాసం 4 గ్రహాలు ఎప్పుడైతే దశమంలో ఉన్నాయో ఓన్గా ఏదైనా చేసుకోవడానికి, లాభంలోకి వచ్చి పంచగ్రహం ఉన్నందుకు ఓన్గా చేసుకొని సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. జాబ్లో ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వస్తాయి. అయితే ఇవి ఎక్కడ వస్తాయి అనేది మనం తెలుసుకోగలగాలి. వీరికి ఎప్పుడైతే దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నాడో, 12 విదేశాలు, లేదా 12 సంథింగ్ వేరే ప్లేస్కి మూవ్ అవ్వడం. సో ఇక్కడ ఏంటంటే వేరే ప్లేసెస్కి మూవ్ అవ్వడం ద్వారా గోల్డెన్ అవకాశాలు వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మార్కెట్లోనే అందరూ అక్కడికే వస్తారండి, మార్కెట్ దగ్గరికి. ఇప్పుడు ఈ ఏరియాలో అయితే మా బట్టలు కొనుక్కోవాలి, కూకట్పల్లిలో ఒక మార్కెట్ ఉంటుంది. సోమవారం పోతే అక్కడ బంగారం షాపులు ఉంటాయి, చేపలు పోతే చేపల మార్కెట్ ఉంటుంది. మీరు ఫిష్ తెచ్చుకోవాలంటే ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోతారు, కానీ వేరే మార్కెట్ అంతా తిరుగుతూ కూర్చోరు. అట్లాగే ఒక్కొక్కసారి కొన్ని ప్లానెట్స్ ఒక దగ్గర యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవకాశాలు ఎక్కువ వస్తాయి ఒకటేసారి వీళ్ళకి. ఇప్పుడు వచ్చే అవకాశాలు, అది కూడా దూరంగా వెళ్ళే అవకాశాలని వీళ్ళు చేజిక్కించుకోగలగాలి. దెన్ వీళ్ళు సక్సెస్, ఇంక అందులో డౌట్ లేదు. అలాగే రకరకాల మార్గాల ద్వారా ధనయోగం. ఎందుకంటే ధనాధిపతి లాట్ ఆఫ్ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు. ఆకస్మికంగా వస్తుందంటారా? వస్తుంది. ఆకస్మికంగా వస్తుంది, ఎందుకంటే 8th లార్డ్ కూడా ఉన్నాడు కదా అక్కడ.
ఆకస్మికంగా వస్తుంది. మంచి పాయింట్ మీరు అడిగింది, వస్తుంది. కెరియర్లో కొంచెం గ్రోత్ కూడా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే 10th హౌస్లో మార్స్ లగ్న అష్టమాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ 10th హౌస్ కూడా ఫ్రూట్ఫుల్ అయింది ఇక్కడ చెప్పాలంటే. కాకపోతే అక్కడే ఘర్షణ యోగం కూడా ఏర్పడినందుకు చేస్తున్న జాబ్లోనే కొంత గొడవలు రావడం, కొంత గ్రోత్ ఉండడం, అవకాశాలు ఎక్కువగా రావడం, అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టడం. అయితే ప్రధానంగా ఇక్కడ మాత్రం 3లో గురువు ఉన్నందుకు మనం ఒక్కొక్కసారి అవతల వాడికి మంచి చెప్పినా వాడికి చెడుగానే వినిపిస్తుంది. వాడు కుళ్ళుకుంటున్నాం అనుకుంటాడు, అరే నువ్వు బాగానే వచ్చావు డ్రెస్ బాగా వేసుకోవాల్సింది అన్నాం మనం మంచి దాంతో. ఇప్పుడు వెంటనే ఏంది వీడు అంటే నా డ్రెస్ని కామెంట్ చేస్తాడా. అక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే చాలా జాగ్రత్త మాట్లాడు. ఎందుకంటే గురువు స్వరూపం మారిందండి. ఎందుకంటే గురువు బాగున్నంతసేపు మనం మాట్లాడిన ప్రతిదీ అవతల వాళ్ళు అసలు అబ్బా ఏం మాట చెప్పారని చప్పట్లు కొడతారు. మన టైం బాగోపోతే మనం ఏది చెప్పినా కూడా వాడికి బూతుగానే వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే ఎల్నాడు శని నడుస్తుంది కాబట్టి పర్టికులర్గా వీళ్ళు కొంచెం ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్స్, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ చేసుకోవడం బెస్ట్. శని ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు షార్ట్ టర్మ్స్ వెళ్ళకూడదు. ఎలా అంటే ఫ్రెండ్ షేర్స్లో పెడదామన్నాడు, రేపు పొద్దునకల్లా డబుల్ అయిపోద్ది అన్నాడు, త్రిబుల్ అయిపోద్ది అన్నారు, ఏముంది 1 లక్ష తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తా. మొన్న ఒకసారి ఇట్లాగే ఒక అతనికి షేర్స్లో 5 లక్షలు వచ్చిందండి. 5 లక్షలు వస్తే అంటే నేను సజెస్ట్ చేయలేదు, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి సజెస్ట్ చేశారు, తీసేసారా ఎందుకు నువ్వు ఎప్పుడు పోతూనే ఉన్నాయి లక్కీకి వచ్చాయి కానీ లేదు ఇంకో 7 లక్షలు ఇవ్వాలి, ఇంకో 2 లక్షలు అయ్యేదా కొంచెం అప్పుడు తీసేస్తా అన్నాడు. అవి పోయి ఇంకో 1 లక్ష పోయింది. అంటే ఎట్లా అంటే మనము టైం చూసి బయటకు వచ్చేది షేర్ మార్కెట్. పర్టికులర్గా మేషం వారికి పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, పంచమం అనేది ఏంటంటే తెలివితేటలు, ఇంటెలిజెన్స్. ఎప్పుడు మనం షేర్ మార్కెట్ ఉందనుకోండి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి చెప్పేది షేర్ మార్కెట్. ఎప్పుడైతే ఈ పంచమంలో కేతు ఉంటాడో మన మాట మనల్ని నిర్ణయపడు ఆలోచన. అందుకని మనం ఎట్లాగో మనకు ఉండదు కాబట్టి పక్కోడు చెప్పింది మనం వినగలగాలి తప్ప కంపల్సరీ. మనం చెప్దామన్నా అక్కడ చల్లదు. మన తెలివితేటలు విచిత్రంగా తీసుకుంటాం. ఒక్కోసారి సూపర్ హిట్ అవుతాయి, ఒకసారి ఫ్లాప్ అవుతుంటాయి. మరి దీనికి ఏమిటి పరిహారము అంటే ఎక్కువగా గణపతిని ఆరాధించాలి. వీరు ఎక్కువ గణపతిని ఆరాధించాలి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా ఒక మాట మాట్లాడదు తప్పదు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడకుండా ఉందామన్నా కుదరదు. కంపల్సరీ వెళ్ళి ఎక్కడో దగ్గర ఏదో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి దక్షిణామూర్తిని అనుకోవాలి, దెన్ ఖచ్చితంగా బాగుంటుంది. ప్రస్తుతం వీళ్ళ గురుగారు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది ఓవరాల్గా, లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది? పెరుగుతాయండి. కుటుంబ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. కాకపోతే ఆ బాంధవ్యాలు పెరిగే క్రమంలోనే మనం మాట్లాడుతూ ఉంటాం. మీకు అర్థమైందా? అయితే సంతానం, అందులో కుటుంబంలో సంతానాన్ని మాత్రం దూరంగా పంపించడము, వాళ్ళు ఎక్కడికో చదువుకోవడానికి వెళ్ళడము, కొంచెం లవ్ అఫైర్స్ విషయంలో చిన్న డిస్టర్బెన్సెస్, ఎందుకంటే పంచమంలో కేతువు కదా రావడము. మరలా ఇక్కడ జీవిత భాగస్వామికి కూడా ఏదైనా జాబు సెట్ అవ్వడము, పిల్లలకు కూడా ఎక్కడికైనా వేరే దగ్గర జాబ్ సెట్ అవ్వడం, ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే 10th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్, 11th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుటుంబ సభ్యుల్లో వీళ్ళకి కానీ వీళ్ళ సంతానానికి కానీ జీవిత భాగస్వామికి కానీ వాళ్ళందరి కెరియర్లు కూడా సెట్ అవుతూ వస్తుంటాయి ఈ టైంలో. ఒక రకంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎల్నాడు శని ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా చూడండి, ఒక తండ్రి ఒక 50-55 ఏళ్ళు వచ్చాక అప్పుడే పిల్లలు సెటిల్ అవుతూ ఉంటారు. ఈయనకి అమ్మ ఎంత టైట్ అయింది రాగానే ఒక 2 పిల్లలు జాబ్స్ వచ్చారు. మరి ఎట్లా ఉంటుంది లైఫ్? అమ్మయ్యా అంటే ఒక పండుగ చేసుకుంటాడు ఆ రోజు తండ్రి. ఇంకా నాకేం ప్రాబ్లం లేదు, ప్రతి నెల అది కట్టాలి ఇది కట్టాలి, నేను రిటైర్మెంట్ తీసుకుంటాను, రిటైర్ తీసేసుకోవచ్చేమో అనిపిస్తుంది. కొంతమంది తీసుకోరు, కొంచెం నాది నేనే సంపాదించుకోవాలని ఉంటుంది. కానీ ఆ స్ట్రెస్ తగ్గుతుంది. అంటే 2-3 బస్తాలు మోసుకున్న వాడికి 2 కొడుకులు వచ్చి 2 బస్తాలు తీసి వాళ్ళు నెత్తిమీ తీసుకుని ఒకటే బస్తా ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఒక ఇది కూడా వీళ్ళు చూస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా మన పూర్వజన్మ కర్మ, పూర్వజన్మ పుణ్యం యాక్టివ్ అవ్వాలి. ఈ పుణ్యం యాక్టివ్ అవ్వాలి అంటే కేతు గ్రహానికి దీపం పెట్టడము, గణపతిని ఆరాధన చేయడము, ఇవి ఎక్కువగా చేయాలి. ఇక్కడ ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా ఏంటంటే మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీకు దగ్గు వస్తుంది సార్ ఏం చేయాలి, సిరప్ వేసుకుంటారు, తలనొప్పి వస్తుంది ఒక్కరోజున వేసుకుంటారు, ఏం చేయాలని చెప్పేది ఆస్ట్రాలజీ. అంతేగాని ఇది ఇంతే కర్మ అనడానికి అసలు ఆస్ట్రాలజీ అసలు ఏమీ అక్కర్లేదు, ఇంతే కర్మ అనడానికి, అంతే కదా. అట్లా
అలాగే గురుగారు ఈ నెలలో మనకి పంచగ్రహ కూటమి దీని ప్రభావం అనేది యాక్టివేట్ అవుతుంది అంటున్నారు. మరి శుభకార్యాలకు పెళ్ళిళ్ళు ఏమన్నా ఉన్నా ఇట్లాంటి వాటికి ఏమన్నా అనుకూలంగా ఉంటుందా వీళ్ళకి ప్రస్తుతానికి ఏమన్నా? వీళ్ళకి ఇప్పుడు అనుకూలంగానే ఉందండి. ఎందుకంటే ఈ ఫిబ్రవరి మాసం, మే, జూన్ వరకు ఆల్మోస్ట్ అనుకూలంగా ఉంటుంది వివాహానికి. ఎందుకంటే గురువు ఆస్పెక్ట్ 7th మీద ఉంది కదా. అది కాకుండా లగ్న సప్తమాధిపతులు కలుస్తున్నారు దశమంలో. అందుకని మ్యాక్సిమం వీళ్ళకి సంబంధాలు కుదరడం కూడా ఎట్లా కుదురుతాయంటే, అత్తగారి వరుస వాళ్ళు వచ్చి అడగడం, వరుస అవుతారు చూసాం, లేదా వీళ్ళు చేస్తున్న జాబులోనే ఎవరైనా ప్రపోజ్ చేయడం వీళ్ళకి, లేకపోతే వీళ్ళు ఎవరికైనా ప్రపోజ్ చేసి ఇష్టపడడం, ఇంట్లో వాళ్ళకి చెప్పడం, అట్లా ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. లేదా విదేశాల్లో చదువుతుంటే అక్కడ ఉండే వాళ్ళని వీళ్ళు ఇష్టపడి ఇంట్లో వాళ్ళకి చెప్పడం, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ 12th లాట్ 3rd హౌస్లో ఉండి 7th చూస్తున్నాడు. 12 అంటే విదేశాలకు కారకుడు 3లో ఉండి 7 చూస్తున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే బంధువర్గాల్లో ఎవరైనా అక్కడ ఉంటే అక్కడ వాళ్ళని ఇష్టపడడం వల్ల, లేదా బంధువులు ఎవరైనా ఉండి ఈ అబ్బాయి వెళ్ళాడని అమ్మాయి వెళ్ళాడను వాళ్ళు అడగడం, ఇట్లా కుదురుతాయి. ఇందాక మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేసాము. అలాగే ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పలానా విషయాల్లోకి ఎంటర్ అవ్వకూడదు అంటే ఒక మాటలో ఏం చెప్తారు వీళ్ళకి? మధ్యవర్తిత్వము, నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో కామన్గా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు గురుగారు? ప్రత్యేక గణపతి ఆరాధన, సూర్య ఆరాధన, నువ్వులు దానంగా ఇవ్వడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆల్రెడీ చెప్పాను కదా. ఇవి చేస్తూ శనగలు కూడా దానం ఇస్తే మిస్కమ్యూనికేషన్స్ అనేవి తగ్గుతాయి. ప్లస్ ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః మంత్రం చేసుకోవడం మంచిది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.